నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. రామాయణం అంటే రాముడు నడిచిన దారి. రామపాదము సోకి పరమ పవిత్రమైన భూమి దక్షిణ దేశం. అంతేకాదు, త్రేతాయుగంలో రాముడు స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగాలతో భాసించే పుణ్యక్షేత్రాలుగా వాసికెక్కిన దేవస్థాన ప్రాంతాలు తెలుగునాట అనేకంగా ఉన్నాయి. రామలింగేశ్వరునిగా ఆ పరమేశ్వరుణ్ణి భక్తి ప్రపత్తులతో జనులు అర్చించి పూజించే పవిత్ర దేవాలయాలవి. అలాంటి ఆధ్యాత్మిక జంటపురాలుగా వాసికెక్కినవే నేటి ప్రకాశం జిల్లా కొత్తపట్టణం మండలంలోని ఈతముక్కల మడనూరు క్షేత్రాలు. మడనూరు శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం అత్యంత ప్రాచీన దేవాలయంగా భాసిస్తోంది. నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆ ఆలయ విశేషాలను దర్శించుకుందాం. సుతామ్రపర్ణి జలరాశి యోగే నిబధ్య సేతుం విశిఖైర సంఖైః శ్రీరామచంద్రేణ సమర్పితం రామేశ్వరాఖ్యం నియతం నమామి. శ్రీరామునిచే ప్రతిష్ఠితమైన సైకతలింగంగా శ్రీరామలింగేశ్వర స్వామిగా శివుడు పూజలందుకుంటున్న దేవాలయం ప్రకాశం జిల్లా మడనూరు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం. ఈతముక్కల మడనూరు ఈ రెండు గ్రామాలు జంట శైవ పుణ్యస్థావరాలుగా విరాజిల్లుతున్నాయి. మడనూరుకు తూర్పు దిశగా గల ఈ ఆలయం అద్భుత గోపుర ప్రాకారాలను కలిగి నేత్ర పర్వం కావిస్తుంది. మడనూరు శ్రీ రామలింగేశ్వర స్వామిని కృష్ణదేవరాయలు, తదుపరి శ్రీ వెంకటగిరి రాజులు అనేక మాన్యాలు ఇచ్చి పూజించారని శాసన నిదర్శనాలు ఉన్నాయి. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ గౌరీప్రియాయ రజనీశకళాధరాయ కాలాంతకాయ భుజగాధిపకంకణాయ గంగాధరాయ గజరా. బసవయ్య గురుకులు అనే వృద్ధ బ్రాహ్మణుడు అభిషేక జలాలను దూరం నుండి తీసుకురాలేక ఒకనాడు మూర్ఛిలగా రామలింగేశ్వరుడే కరుణించి ఆ బ్రాహ్మణుడికి రామతీర్థం నుండి నీరు తేలేకపోతున్నావు కనుక ఆలయం ముందటే పుష్కరిణిని వెలయింప చేస్తున్నానని చెప్పి పుష్కరిణిని ఏర్పరిచి అందులోని జలాలతోనే ఆ బ్రాహ్మణ వంశం వారైన మడనూరి వారికే ఆ వృద్ధిని అభ్యర్థన మేరకు వంశ పారంపర్య పూజను ప్రసాదించాట. శివుడు తన త్రిశూలం గుచ్చి పాతాళం నుండి గంగను పైకి తెప్పించినదే ఆలయం ముందున్న పుష్కరిణిగా చెబుతారు. ఏ ఆలయాన వెలసినా ఆ పరమశివుడు లింగాకృతిలోనే కొలువవుతాడు. చందన చర్చిత లేపిత లింగమై అభిషేకాది అర్చనలు అందుకుంటాడు. జన్మజ దుఃఖ వినాశక లింగమై భక్తుల కష్టాలను బాపుతాడు. నిర్మల భాసిత శోభిత లింగమై గర్భాలయానికే శతసహస్రకోటి సూర్యకాంతుల సమానమై శోభనిస్తాడు. ఈతముక్కల మడనూరు రామలింగేశ్వర ఆలయాన ఆ శివుని భవ్యలింగ దర్శనం ఎంత దివ్యంగా ఉంటుందో కన్నులారా చూద్దాం. శ్రీరాముని ప్రతిష్ఠిత శివలింగ దర్శనముతో పావనమవుదాం. మడనూరు రామలింగేశ్వర ఆలయంలో లక్ష్మణ ప్రతిష్ఠిత సైకతలింగం లక్ష్మణేశ్వర స్వామిగా వ్యవహరింపబడుతోంది. శ్రీరామలింగేశ్వరుడు పర్వతవర్ధిని సమేతంగా పూజలందుకుంటాడు. శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతుర్దశి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం. దారాపాత్రముఖంగా శివలింగం పవిత్ర జలధారలతో అభిషిక్తమవుతూ ఉంటుంది. పంచామృతాభిషేకాలు కావించి, భస్మలేపనం కావించి, పసుపు కుంకుమలలది పుష్పహారాలతో స్వామిని అలంకరించి దీపహారతులందిస్తారు.
ఆలయం పురాతనమైందే కాదు, పురాణ ప్రాశస్త్యం కూడా ఉన్న దేవాలయం. శ్రీరామ స్థాపిత శైవాలయం. అందుకే ఈ ఆలయం మహిమాన్వితమైనదిగా భక్తులు భావిస్తారు. శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో వామభాగంలో శ్రీ పర్వతవర్ధిని అమ్మవారు దర్శనమిస్తుంది. रत्नैकल्पितमासनं हिमजलैस्नानं च दिव्याम्बरं नानारत्नविभूषितं मृगमदामोदाङ्कितं चन्दनं. ఆగ్నేయంలో వీరభద్రస్వామి కొలువై ఉన్నాడు. व्यजनकं चादर्शकं निर्मलं वीणाभेरि मृदङ्गकाहलकला गीतं च नृत्यं तथा साष्टाङ्गं प्रणतिस्तुतिर्बहुविधा एतत् समस्तं मया संकल्पेन समर्पितं तव विभो. శివుని కోవెల ఎక్కడున్నా అక్కడ ఓ కోలాహలం నెలకొని ఉంటుంది. శివుని దర్శనంతో పాటు ఇతర దేవీ దేవతల దర్శనం కూడా భక్తులకు ప్రాప్తిస్తుంది. ఆ రీతిలో ఈ ఆలయ గర్భాలయ దర్శనం చేసుకున్న భక్తులకు ఇక్కడే కొలువై దర్శనాన్ని అనుగ్రహిస్తున్న ఇతర దేవుళ్లను కూడా చూచి అర్చించుకుంటారు. తొలి పూజలందుకునే గణపతి ఆలయ దక్షిణ భాగంలో దర్శనమిస్తాడు. శివవాహనమైన నందిమూర్తులు ఆలయ ప్రాంగణంలోనే కానవస్తాయి. పూజాతే విషయోపభోగరచనా నిద్రా సమా. ఆంజనేయుని మూర్తి స్వర్ణ కిరీటంతో, గదతో, పూల హారాలతో, అభయ హస్తంతో, మకర తోరణంతో దర్శనమిస్తుంది. స్వామి విశాల నేత్రాలతో, నుదుట తిరునామంతో విరాజిల్లుతుంటాడు. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ హనుమా. జగదభివందన జ్యోతలు గొనుమా, జగదభివందన. హారతులిచ్చి భక్తులు కన్నుల కద్దుకోగా తీర్థం, శఠకోప ఆశీర్వాదాలు అందిస్తుంటారు అర్చక స్వాములు. జయ హే శ్రీమన్హనుమా, జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. మందిరం గోడలకు కన్నుల కింపైన వర్ణ చిత్రాలు సంతరించబడ్డాయి. ఆంజనేయుడు, వినాయకుడు, అలంకృత చక్రం, శంఖం, షిరిడీ సాయి చిత్రాలను తిలకించి పులకితానందులం కావచ్చు. జంట నాగులున్న నాగఫలకాలు ఆలయం ముందు కానవస్తాయి. నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ, నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ. అమ్మా నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ, నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ. నవగ్రహ మంటపం ఆలయంలో ఉంది. దేవాలయంలో శ్రీరామలింగేశ్వర స్వామికి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, కళ్యాణోత్సవాలు వైభవంగా జరుగుతూ ఉంటాయి. శివరాత్రికి జరిగే బ్రహ్మోత్సవాలకు భక్తజనం తండోపతండాలుగా తరలివస్తారు. ఒంగోలు, కందుకూరు, సింగరాయకొండ,
టంగుటూరు, నాగులుప్పలపాడు వంటి ప్రాంతాల నుండి భక్తులు అసంఖ్యాకంగా తరలివస్తారు. శ్రీరామలింగేశ్వర స్వామిని సేవించి కొలుచుకున్న భక్తులు తాము సకల అభీష్టాలు పొందామని తమ భక్తిమయ ఆనందానుభూతులు వ్యక్తపరుస్తూ ఉంటారు. శంకర, అభయంకర, ఆర్తజన పాలక, అడిగినంతనే వరాలనిచ్చే బోలాశంకర అని ఏ విధంగా అర్థించినా వేగమే కనికరించి కావగ బిరబిరా వచ్చే భక్త సులభుడు పరమేశ్వరుడు. ఆ ఈశ్వరుని కృపాదృష్టి అందరిపై ఎల్లవేళలా ప్రసరించాలని వేడుకుందాం.